Welcome to my YouTube channel. Today we are going to discuss about Antony's speech from 9th class 7th unit B reading. Okay, this poem is written by William Shakespeare. So we will see the poem now. This speech is an extract from the play Julius Caesar written by William Shakespeare. ఓకే, ఇది మనకి విలియం షేక్స్పియర్ అనే పోయెట్ రాసిండు. సో ఇది ఎక్కడి నుంచి తీసుకోబడ్డది అని అంటే జూలియస్ సీజర్ అనే ఒక ప్లే నుంచి మనకి తీసుకోబడ్డ ఒక చిన్న పాట అనమాట. జూలియస్ సీజర్ వాజ్ ఏ రోమన్ ఎంపరర్ విత్ ఏ గ్రేట్ పొలిటికల్ పవర్. ఓకే, జూలియస్ సీజర్ అనే అతను ఎవరు అని అంటే ఒక రోమన్ రాజు అనమాట, ఎంపరర్. అతనికి చాలా పొలిటికల్గా చాలా పవర్ కూడా ఉంది అంట. హీ వాజ్ కిల్డ్ ఇన్ ఏ కాన్స్పిరసీ లెడ్ బై బ్రూటస్. ఓకే, సో ఇతను ఎలా చనిపోయిండు అంటే బ్రూటస్ అనే అతను ఒక కుట్ర చేసి ఈ జూలియస్ సీజర్ని చంపేస్తాడు. Antony, a great friend of Julius Caesar, gave a rousing speech to the public on this occasion, keeping the dead body before the public. సో ఈ జూలియస్ సీజర్కి ఒక గ్రేట్ ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు ఏంటిది అంటే యాంటోనీ అనమాట. సో ఈ యాంటోనీయే ఇక్కడ మనకి సీజర్ డెడ్ బాడీని ఈ సీజర్ డెడ్ బాడీని ఇక్కడ పెట్టుకొని ఇతను స్పీచ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఎవరికి ఇస్తున్నాడు స్పీచ్ అని అంటే హీ బిగిన్స్ హీ స్పీచ్ బై సేయింగ్, ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్, లెండ్ మీ యువర్ ఇయర్స్. సో అక్కడ ఉన్న ప్రజలకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, అక్కడ ఉన్న రోమన్స్కి, వాళ్ళందరికీ ఈ స్పీచ్ అనేది అతను ఇస్తుండనమాట. ఎలా ఇస్తుండు అని అంటే అతని సీజర్ డెడ్ బాడీని ముందు పెట్టుకొని అతను స్పీచ్ అనేది ఇస్తుండనమాట. ఓకే, ఇప్పుడు అతను డెడ్ బాడీని అక్కడ పెట్టుకొని స్పీచ్ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఆ డెడ్ బాడీని అది బరీ చేసేసిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు, ఒకవేళ స్పీచ్ ఇచ్చినా వినడానికి ఎవరికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఓకే, we will see the poem now. Friends, Romans, countrymen, lend me your ears. I come to bury Caesar, not to praise him. The evil that men do lives after them. The good is oft interred with their bones. So lend me your ears అంటే మీ ఇయర్స్ నాకు ఇచ్చేయండి అని కాదు. సో ఇట్ ఈస్ అన్ ఈడియం. సో ఏమంటున్నాడు అంటే నేను చెప్పేది మీరు వినండి. ఓకే, సో యాంటనీ ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాడు జూలియస్ సీజర్ డెడ్ బాడీని ముందు పెట్టుకొని. ఏమంటున్నాడు అంటే ఫ్రెండ్స్, ఇక్కడున్న రోమన్స్ అండ్ ఇక్కడున్న ఇంకా నా ప్రజలారా అందరూ నేను చెప్పేది వినండి. ఇక్కడికి నేను ఎందుకు వచ్చినానంటే సీజర్ని పూడ్చిపెట్టడానికే కానీ నేను అతన్ని పొగడడానికి రాలేదు. ద ఎవిల్ దట్ మెన్ డూ లీవ్స్ ఆఫ్టర్ దెమ్. ద గుడ్ ఈజ్ ఆఫ్ ఇంటర్డ్ విత్ దేర్ బోన్స్. సో మనిషి ఏదైనా చెడు చేస్తే అతను చనిపోయిన తర్వాత కూడా అది బ్రతికే ఉంటుంది, కానీ ఒక మనిషి మంచి చేస్తే మాత్రం అతనితో సమాధి అయిపోతుంది అని. సో లెట్ ఇట్ బి విత్ సీజర్. సో అది సీజర్తోనే ఉండనివ్వండి. అతను మంచి చేసిండో చెడు చేసిండో అది అతనితోనే ఉండనివ్వండి. ద నోబెల్ బ్రూటస్ హ్యాడ్ టోల్డ్ యూ సీజర్ వాజ్ అంబిషియస్. సో బ్రూటస్ ఉన్నాడు కదా, అతను అందరికి ఏమని చెప్పిండు అంటే సీజర్ ఒక అంబిషియస్ పర్సన్, అతను ఇదంతా కుట్రతో ఏదో చేస్తున్నాడు అని చెప్పి ప్రజలందరినీ నమ్మించిండు. సో సీజర్ చాలా అంబిషియస్ అంటే ఒక కుట్ర గలవాడు అని బ్రూటస్ అందరినీ నమ్మించిండు. ఇఫ్ ఇట్ వేర్ సో ఇట్ వాజ్ ఎ గ్రీవస్ ఫాల్ట్. ఒకవేళ అలాంటిది అయితే అది చాలా భయంకరమైన ఒక తప్పు. అండ్ గ్రీవస్లీ హ్యాడ్ సీజర్ ఆన్సర్డ్ ఇట్. సో అంతే భయంకరంగా సీజర్ మనకి ఆన్సర్ కూడా ఇచ్చిండు. ఎలా ఇచ్చిండు ఆన్సర్ అంటే తన చావుతో. హియర్ అండర్ లీవ్ ఆఫ్ బ్రూటస్ అండ్ ద రెస్ట్ ఫర్ బ్రూటస్ ఈజ్ అన్ హానరబుల్ మ్యాన్. సో ఆర్ దే ఆల్ హానరబుల్ మ్యాన్ కమ్ ఐ టు స్పీక్ ఇన్ సీజర్స్ ఫనరల్. సో సరే, సీజర్ ఒక బ్రూటస్ అంబిషియస్ పర్సన్, అతను ఒక కుట్ర గలవాడే, కానీ ఇక్కడున్న బ్రూటస్, ఇక్కడున్న ప్రజలు వీళ్ళందరూ చాలా హానరబుల్, చాలా నీతి నిజాయితీ వాళ్ళు కాబట్టి నేను ఇప్పుడు సీజర్ ఫనరల్కి ముందు అతని డెడ్ బాడీని పెట్టుకొని నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా. హీ వాజ్ మై ఫ్రెండ్, ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు మీ. సో సీజర్ అనే అతను నాకు చాలా మంచి ఫ్రెండ్, ఒక నమ్మకస్తుడు. బట్ బ్రూటస్ సేస్ హీ వాజ్ అంబిషియస్. కానీ బ్రూటస్ ఏమంటున్నాడు అని అంటే అతను చాలా అంబిషియస్ పర్సన్, ఒక కుట్ర గలవాడు. అండ్ బ్రూటస్ ఈజ్ అన్ హానరబుల్ మ్యాన్. సో బ్రూటస్ ఏమనుకుంటున్నాడు, అతను చాలా నిజాయితీ గలవాడు అని బ్రూటస్ అనుకుంటున్నాడు. హీ హ్యాడ్ బ్రాట్ మెనీ క్యాప్టివ్స్ హోమ్ టు రోమ్, హూస్ ర్యాన్సమ్స్ డిడ్ ద జనరల్ కాఫర్స్ ఫిల్. ఒకసారి మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే
సో ఇక్కడ సీజర్ గురించి యాంటనీ స్పీచ్ ఇస్తున్నాడు అనమాట. సో ఏమంటున్నాడు అంటే, నేను ఇక్కడికి అతన్ని పొగడడానికి రాలేదు, అతన్ని నేను బరీ చేయడానికే వచ్చిన. కానీ అంటే మనుషులు ఏదైతే చెడు చేసినా మంచి చేసినా వాళ్ళు చనిపోయిన తర్వాత చెడు మిగిలిపోతుంది, కానీ మంచి మాత్రం వాళ్ళతోనే వెళ్ళిపోతుంది. ఓకే, సో అది అలానే ఉండనివ్వండి సీజర్తో. ఇక్కడ బ్రూటస్ ఏమంటున్నాడు అంటే, సీజర్ చాలా అంబిషియస్ పర్సన్, ఓకే, అతను దురాశ గలవాడు అని అంటున్నాడు. సో ఒకవేళ అట్లనే అయితే అది నిజంగానే చాలా భయంకరమైన ఒక తప్పనమాట. కానీ నిజంగానే దానికి సీజర్ చాలా మంచి ఆన్సర్ ఇచ్చిండు. ఎలా ఆన్సర్ ఇచ్చిండు అంటే, తన చావుతో ఒక భయంకరమైన ఆన్సర్ అతను కూడా ఇచ్చిండు. ఓకే, హియర్ అండర్ లీవ్ ఆఫ్ బ్రూటస్, అండర్ లీవ్ అంటే పర్మిషన్ అనమాట. సో ఎవరు పర్మిషన్ అడుగుతున్నారు ఎవరిని అని అంటే, యాంటనీ అడుగుతున్నాడు బ్రూటస్ని. ఓకే, యాంటనీ స్పీచ్ ఇవ్వడానికి బ్రూటస్ని పర్మిషన్ అడుగుతున్నాడు. ఏమని అంటే, ఇక్కడ ఉన్న ప్రజల ముందు, మీ ముందు నేను ఇక్కడ చెప్పడానికి వచ్చిన, అంటే సీజర్ ఫనరల్ ఏదైతే ఉందో దాని ముందు నేను చెప్పడానికి వచ్చిన. ఏమని అని అంటే, సీజర్ నాకు ఒక మంచి ఫ్రెండ్, చాలా నమ్మకస్తుడు, నాతో చాలా బాగా ఉండేవాడు. బట్ బ్రూటస్ సేస్ హీ వాజ్ అంబిషియస్. కానీ బ్రూటస్ ఏమంటున్నాడు, బ్రూటస్ ఎంపరర్ ఏమంటున్నాడు అని అంటే, అతను ఒక దురాశ గలవాడు. అండ్ బ్రూటస్ ఈజ్ అన్ హానరబుల్ మ్యాన్, అంటే బ్రూటస్ ఏమో చాలా నిజాయితీ గలవాడు అని అతను చెప్పుకుంటున్నాడు. కానీ హీ హ్యాడ్ బ్రాట్ మెనీ క్యాప్టివ్స్ హోమ్ టు రోమ్. హ్యాత్ అంటే హ్యాజ్ అనమాట. ఇక్కడ క్యాప్టివ్స్ అంటే జైల్లో ఉన్న వాళ్ళని మనం క్యాప్టివ్స్ అనొచ్చు. ఓకే, హూజ్ ర్యాన్సమ్స్ డిడ్ ద జనరల్ కాఫర్స్ ఫిల్. కాఫర్స్ అంటే పెట్టెలు అనమాట. ఓకే, మనం చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి పూజ చేస్తారు కదా, అలాంటి పెట్టెల్ని కాఫర్స్ అంటాం. ఓకే, సో ఒకవేళ అంబిషియస్ పర్సనే అయితే సీజర్ చాలా మంది ప్రిజనర్స్ని వాళ్ళని విడిపించుకొని ఇంటికి తీసుకొని వచ్చినాడు కదా, దానికి అతను ఏమైనా మనీ తీసుకున్నాడా? లేదు. సో మరి తీసుకోలేదు, అతను వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోలేదు, రిచ్గా అవ్వలేదు. సో అతను అంబిషియస్ ఎలా అయ్యిండు? ఓకే, డిడ్ దిస్ ఇన్ సీజర్ సీమ్ అంబిషియస్? అండ్ మీకు ఇదంతా సీజర్ ఒక అంబిషియస్ అనే అతనిలాగా కనిపిస్తున్నాడు. So, when that the poor have cried, Caesar hath wept. Ambition should be made of sterner stuff. సో ఇక్కడ స్టర్నర్ అంటే క్రూయల్టీ అనమాట. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సీజర్ యాంటనీ సీజర్ గురించి ఏమని చెప్తున్నాడు అంటే, పేద ప్రజలు ఎప్పుడైతే ఏడిస్తే, ఓకే, సీజర్ వాళ్ళ కన్నీటిని తుడిచిండు, అవును కదా. సో అంబిషన్ షుడ్ బి మేడ్ ఆఫ్ స్టర్నర్ స్టఫ్. సో మరి అతను క్రూయల్ అని ఎలా అంటున్నారు అంటే, అతను ఒక దురాశపరుడు అని ఎలా అంటున్నారు? ఓకే, సో డూ యూ అండర్స్టాండ్? సి, వెన్ దట్ ద పూర్ హ్యావ్ క్రైడ్, సీజర్ హ్యావ్ వెప్ట్. అంబిషన్ షుడ్ బి మేడ్ ఆఫ్ స్టర్నర్ స్టఫ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, పేద ప్రజలు ఎప్పుడైతే ఏడిస్తే సీజర్ కూడా వాళ్ళతో పాటు ఏడ్చిండు, వాళ్ళకి అన్నిటిని దూడ్చిండు. కానీ అతను ఒక క్రూయల్ పర్సన్, అంతే కదా అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఏంటిది అని అంటే, యాంటనీ అతన్ని తిట్టినట్టే పొగుడుతున్నాడు అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యాంటనీస్ స్పీచ్ హియర్. ఎస్, Brutus says he was ambitious and Brutus is an honorable man. See, these two lines are repeating again and again. So కానీ ఇక్కడ బ్రూటస్ ఏమంటున్నాడు అంటే, మళ్ళీ సీజర్ ఒక దురాశపరుడు, కానీ బ్రూటస్ ఏమో చాలా నిజాయితీ గలవాడు. You all did see that on the Lupercal I thrice presented him a knightly crown. Lupercal అంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ అన్నమాట. సో యాంటనీ 3 times అతనికి నువ్వు రాజుగా ఉండు అని చెప్పిండంట. కానీ విచ్ హీ డిడ్ థ్రైస్ రెఫ్యూజ్. వాజ్ దిస్ అంబిషన్? సో యాంటనీ చెప్పిండంట, అంటే ఫెస్టివల్ ఒక ఒకేషన్లో యాంటనీ సీజర్తో చెప్పిండంట, నువ్వు ఒక రాజులాగా ఉండు అని చెప్తే అతను రెఫ్యూజ్ చేసిండంట. సో దీంట్లో మనకి సీజర్ దురాశపరులాగా కనిపిస్తున్నాడా మనకి? యట్ బ్రూటస్ సేస్ హీ వాజ్ అంబిషియస్. కానీ ఇప్పటికీ కూడా బ్రూటస్ ఏమంటున్నాడు అంటే, సీజర్ ఒక దురాశ గలవాడు అని. అండ్ షూర్ హీ ఈజ్ అన్ హానరబుల్ మ్యాన్. కానీ నిజంగానే బ్రూటస్ ఒక నిజాయితీ గలవాడు. ఐ స్పీక్ నాట్ టు డిస్ప్రూవ్ వాట్ బ్రూటస్ స్పోక్, బట్ హియర్ ఐ ఎమ్ టు స్పీక్ వాట్ ఐ డూ నో. సో ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను బ్రూటస్ తప్పు అని ప్రూవ్ చేయట్లేదు. ఓకే, సో నాకు ఏం తెలుసు నేను అది మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నా. యు ఆల్ డిడ్ లవ్ హిమ్ వన్స్, నాట్ వితౌట్ కాజ్, బట్ వాట్ కాజ్ విత్ హోల్డ్స్ యూ దెన్ టు మౌన్ ఫర్ హిమ్?
సో ఇక్కడికి నేను బ్రూటస్ చెప్పింది నెగెటివ్ అని నేను అప్రూవ్ చేయడానికి రాలేదు. నాకు ఇక్కడ ఏం తెలుసో నేను అది మాట్లాడడానికి వచ్చిన. యు ఆల్ డిడ్ లవ్ హిమ్ వన్స్, నాట్ వితౌట్ కాజ్. సో మీరందరూ అతన్ని అంటే సీజర్ని మీరందరూ లవ్ చేసిన వాళ్ళే, ఏదో అంటే రీజన్ లేకుండా మీరు అతన్ని ఇష్టపడరు. వాట్ కాజ్ విత్ హోల్డ్స్ యూ దెన్ టు మౌన్ ఫర్ హిమ్. సో అలా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి అతని గురించి ఇక్కడ అంటే మౌనం చేయడానికి అంటే అతను చనిపోయిండు అని తెలిసి మీరు సంతాపం చూపించడానికి ఇక్కడికి మీరు ఎందుకు వచ్చిరు? ఓ జడ్జ్మెంట్ తో ఫ్లడ్ టు బ్రిటిష్ బీస్ట్. ఫ్లడ్ అంటే రన్ అవే అనమాట. సో ఇక్కడ ఓ జడ్జ్మెంట్ అంటే అతను వాళ్ళని అడుగుతున్నాడు, అక్కడ ఉన్న ప్రజల్ని అడుగుతున్నాడు. బ్రిటిష్ బీస్ట్ అంటే అక్కడ ఉన్న బ్రూటస్ ని ఒక యానిమల్ తో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ మెన్ హ్యావ్ లాస్ట్ దేర్ రీజన్, బేర్ విత్ మీ. సో ఇక్కడ మీరు బ్రూటస్ వల్ల మీరు మీ రీజన్స్ ని అంటే మీరు మీ ఇష్టాన్ని కోల్పోయి ఏదో ఇక్కడికి వచ్చి ఉంటారు, కానీ నన్ను భరించండి, నేను ఇస్తున్న స్పీచ్ ని భరించండి, వినండి నన్ను. మై హార్ట్ ఈజ్ ఇన్ ద కఫిన్ దేర్ విత్ సీజర్. సో ఇప్పుడు సీజర్ అక్కడ చనిపోయి ఒక డెడ్ బాడీగా ఉన్నాడు, కానీ నా మనసు అంతా అతని డెడ్ బాడీలోనే ఉంది. అండ్ ఐ మస్ట్ పాజ్ టిల్ ఇట్ కమ్స్ బ్యాక్ టు మీ. సో ఇక్కడ నేను ఇక్కడే ఆగిపోవాలి. ఎప్పటి వరకు అని అంటే ఆ డెడ్ బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయేంత వరకు నేను ఇక్కడ ఇలా పాజ్ అయిపోయి ఉండాలి. అది ఎప్పుడైతే మళ్ళీ అంటే నాకు మీరు అతన్ని నమ్మినప్పుడు అది మళ్ళీ నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ యాంటోనీ స్పీచ్ ఇస్తున్నాడు అనమాట జూలియస్ సీజర్ కోసం. సో దే బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ దిస్ పోయమ్ ఈజ్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్. I hope you understand the poem. For more videos, please like, share and subscribe my channel.